నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక మంత్రి బోసురాజు మంత్రిగా తొలిసారి ఇంటికి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికిన రేవంత్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ పొంగులేటి తనకు కానీ తన కార్యకర్తలకు కానీ ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని స్పష్టం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు విగ్రహ ఆవిష్కరణ ఉంటుందన్న నిర్వాహకులు ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు విద్యార్థుల మృతి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ఇక డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్ణాటక రాష్ట్ర మంత్రి ఏఐసీసీ తెలంగాణ మాజీ ఇన్ఛార్జ్ సెక్రటరీ బోసురాజు మర్యాదపూర్వకంగా కలిశారు. బోసురాజుకు సాదర స్వాగతం పలికారు రేవంత్. మంత్రిగా తొలిసారి ఇంటికి వచ్చిన బోసురాజును శాలువాతో సత్కరించారు. మాజీ ఎంపీ పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగిలవంటూ ఖమ్మంలో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను విడుదల చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై పొంగులేటి స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. చట్టం మీ చుట్టమా అని ప్రశ్నించారు. ఎంతమందిని చంపుతారో చంపండి, మేము చూస్తామని ఛాలెంజ్ చేశారు. తనకు కానీ తన కార్యకర్తలకు కానీ ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని చెప్పారు. తన అనుచరులో ప్రతి ఒక్కరిని కాపాడుకుంటారని పొంగులేటి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, తన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కొంతమంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారంతా గులాబీ షర్ట్లు వేసుకోవాలని అన్నారు. ఇలాంటి అధికారులు రేపు శిక్షకు గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాను పోరాడుతానని తెలిపారు. తెలంగాణ జన గర్జన మీటింగ్ కి నాతో పాటు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోనున్నాం. ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 50 లక్షలు ఖర్చు అవుతుందని కట్టమని చెప్పిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత పోతే మా ఆర్టీసీ చాలా బిజీగా ఉంది, బస్సులు ఇవ్వలేము, మా దగ్గర బస్సులు లేవని చెప్తే నిన్న అన్ని డిపోల దగ్గర మా కార్యకర్తలు నిరసన నిరాదీక్షణ చేసే విధంగా మా వాహనాల ద్వారా స్థానికంగా ఉన్న కొన్ని వాహనాల ద్వారా మేమందరం లక్షలాది మందిగా తరలి ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలపటానికి ఎంత దూరమైన ప్రయాణం చేసి ఆ సభకి వెళ్ళాలి అని నిశ్చయించుకొని ప్రజలందరూ తరలుతున్న ఈ టైంలో ఈ పబ్లిక్ మీటింగ్ కి ఒక 10 కిలోమీటర్ల రేడియస్ లో కొన్ని కొత్తగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ వాహనందారులకి మీకు సి బుక్ ఉందా, మీకు ఆర్సీ బుక్ ఉందా, నీకు ఇది ఉందా, నీకు అది ఉందా, ఇంతమందికి ఎందుకు ఎక్కారు, ఇంతమంది ఎందుకు దిగారు అని నివారణ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా మీ బీఆర్ఎస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో మీరు ఏ రకంగా మీరు జన సమీకరణ చేయలేదు చేశారు అనేది ప్రజలకు తెలియదా? ఆర్టీసీలో ఒక బస్సుకు డబ్బులు కట్టి 4 బస్సులు వాడుకున్నది నిజం కాదా? అంటే ఈరోజు పబ్లిక్ మీటింగ్ ఒక కాంగ్రెస్ పార్టీయే పెడుతున్నదా? మీరు మీటింగ్లు పెట్టేటప్పుడు ఏ రకంగా పెడుతున్నారు? అంటే ప్రభుత్వం నీ చేతిలో ఉంది, నోరు నీది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా? అంతేకాదు మరీ దుర్మార్గం అండి ఈనాడు ఖమ్మంలో. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి రేపు సాయంత్రం 4:30 దాకా
ఏదైతే ట్యాపులు మంచినీళ్ళు ఇచ్చే ట్యాపులు రావటం లేదు, మేము ఇవ్వటం లేదు, ఎందుకంటే రిపేర్లో ఉందని చెప్తున్నారు. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అండి ఇది. అంటే రేపు సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి నా ఆడబిడ్డలు ఎవరు కూడా ఆ మీటింగ్కు పోకుండా ఉండాలి అంటే ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా, రేపు ఉదయం ఇవ్వకుండా, రేపు సాయంత్రం నీళ్ళిస్తే ఆ బిందెల్లో నీళ్లు నింపుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే సభ ఫెయిల్యూర్ అవుతుందనే కదా మీ ఉద్దేశం. ఇంత అన్యాయం ఉంటుందండి. అక్కడికి బరాయించాం. ఈరోజు ఉదయం 8:30కి నేను పూజ చేసుకుని బయటకు వస్తుంటే ఒక పెద్ద ఆయన ఇదిగో ఈ ఖబర్దార్ శ్రీనివాసరెడ్డి పొంగులేటి, ముబా విజయబాబు నిన్ను చంపి నీ శవాన్ని కూడా కనిపించకుండా చేస్తాం, తక్షణమే నువ్వు పువ్వాడ అజయ్ కుమార్ కాళ్ళు పట్టుకుంటే ఉపేక్షిస్తాం. గతంలో పాలవంతులో ఇతనే ఏదైతే కార్తీక్ చంపాలి అనుకున్నాం కానీ తప్పించుకొని పోయాడు, నిన్ను వదిలిపెట్టాం. ఇదేనండి సంస్కృతి, ఇదేనండి ప్రజాస్వామ్యం. సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు విగ్రహ కమిటీ సభ్యులు చకచకా పనులు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. 4 కోట్ల రూపాయల వ్యయంతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. లకారం చెరువు మధ్యలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ఆర్ఐలు మంత్రి అజయ్ కుమార్ కలిసి నిర్ణయం తీసుకున్నారు. మే నెల 28న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. అప్పటికే లకారం ట్యాంక్ బండ్ వద్దకు వచ్చినప్పటికీ కోర్టు వివాదాల వల్ల ప్రతిష్టాపన కార్యక్రమం నిలిచిపోయింది. అయితే శ్రీకృష్ణుని రూపంలో ఉన్న విగ్రహాన్ని పెట్టవద్దంటూ యాదవ సంఘాలు, కొన్ని హిందూ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు విగ్రహ ఆవిష్కరణను నిలిపివేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు విగ్రహ నిర్మాణ కమిటీ మరో స్థలాన్ని చూడాలని నిర్ణయించుకున్నారు. లకారం ట్యాంక్ పక్కనే ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలాన్ని ఆ స్థల యాజమాని ఎన్టీఆర్ అభిమాని పెండియాల వెంకటేశ్వరరావు దాదాపు 1 కోటిన్నర స్థలాన్ని ఉచితంగా ఇవ్వడంతో అక్కడ నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ఆవిష్కరణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడెక్కడో కీ పాయింట్ ఉంది. ఇట్లా ఆర్టీసీ బస్సు ఢీకొని 2 విద్యార్థులు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోడుప్పల్లోని జాహ్నవి డిగ్రీ కాలేజ్ కి చెందిన విద్యార్థులు భూమా సాయి కుమార్, అనిత స్నేహితులతో కలిసి సంఘీ టెంపుల్ కు వెళ్లారు. బైక్ పై బోడుప్పల్కి తిరిగి వస్తుండగా ప్రతాప్ సింగారం పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పేరు పాప పేరు సైదాబాద్ డివిజన్ సాయిరాం నగర్ లో జలమండలి అధికారులు స్థానిక కార్పొరేట్ కు ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. సాయిరాం నగర్ లో పంచాయతీరాజ్ శాఖ సిడిపి నిధులతో 3 రోజులుగా డ్రైనేజ్ పైప్ లైన్ల నిర్మాణ పనులు కాంట్రాక్టర్ చేపట్టారు. పనులు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లారు. జలమండలి డీజీఎం శీలారాణి మేనేజర్ శ్రవణ్ కు ఫోన్ చేసి పిలిపించారు. జరుగుతున్న పనులపై జలమండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చెబితే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడని తమకేమీ సమాచారం లేదని చెప్పడంతో కార్పొరేటర్ నేతలు ఆశ్చర్యపోయారు. ప్రోటోకాల్ ప్రకారం డివిజన్ లో అభివృద్ధి పనులపై తమకెందుకు తెలియజేయలేదని అడగగా మరోసారి సమస్య రాదని డీజీఎం సర్ది చూపడంతో కార్పొరేటర్ శాంతించారు. అంటే నాకు కూడా ఎవరు ఏం చెప్పలేదు ఇట్లా వర్క్ స్టార్ట్ అవుతుందని. ఈరోజు వచ్చి చూసాము, లెవెల్స్ కరెక్ట్ కార్పొరేటర్ మేడం ఫోన్ చేశారు. సో మీకు కూడా ఇంటిమేషన్ లేదు? మాకు కూడా ఇంటిమేషన్ అంటే ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళు చేశారండి అంతే. యాక్చువల్గా మాకు చెప్పాలి, మాకు కార్పొరేటర్ మేడంకి అందరికి చెప్పాలి, కాకపోతే ఎవరికి చెప్పలేదు. నెక్స్ట్ యాక్షన్ ఏముంటుందండి? నెక్స్ట్ ఎప్పుడైనా వర్క్ జరిగినప్పుడు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ చెప్పే చేయాలి. కార్పొరేటర్ మేడం కానీ మాకు కానీ డిపార్ట్మెంట్కి కానీ చెప్పి చేయాలి కంపల్సరీ. నేను కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, సైదాబాద్ డివిజన్కి కార్పొరేటరు. నేను మొన్న డివిజన్లో పర్యటిస్తున్నప్పుడు ఈ సాయిరాం కాలనీలో కూడా పర్యటించడం జరిగింది. అప్పుడు ఇక్కడ చూస్తే ఏముంది, జేసీపీ పెట్టి డిగ్గింగ్ చేస్తున్నారు. అయితే నేను అడిగాను అనమాట, ఏంటిది, ఎందుకు డిగ్ చేస్తున్నారు, ఏంటిది అని చెప్పేసి అడిగితే సీవరేజ్ లైన్ వేస్తున్నాము అని చెప్పేసి అని అన్నారు. అని అంటే అసలు ఎవరిని అడిగి తవ్వుతున్నారు ఏంటిది అని చెప్పేసి నేను కనుక్కుందామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారు శ్రవణ్ గారిని కూడా ఫోన్ చేసి అడిగితే, లేదు మేడం మాకు నాలెడ్జ్లో లేదు అని చెప్పేసి అన్నారు. అలా అదేవిధంగా నేను మామూలుగా మా సార్కి ఏమన్నా చేశారా అని చెప్పేసి నేను మా సార్ని కూడా అడిగితే ఇన్ఫర్మేషన్ లేదు అని అన్నారు. అయితే మళ్ళీ శ్రవణ్ గారు మేనేజర్ గారికి ఫోన్ చేసి, ఎందుకు తవ్వుతున్నారు, అసలు ఎట్లా అయింది శాంక్షన్, ఇది ఏ శాంక్షన్ లేనిది ఎట్లా తవ్వుతున్నారు, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేనిది ఎవరు తవ్వుతున్నారు ఇది అని అంటే, అప్పుడు డీటెయిల్స్ నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు. ఇట్లా పంచాయతీరాజ్ ఫండ్ నుంచి చేస్తున్నారంట అని చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ కానీ ఏదైనా కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ఇంత పెద్ద లైను దాదాపు సాయిరాం కాలనీ సరౌండింగ్స్ మొత్తం కవర్ అవుతుంది ఈ సీవరేజ్ లైన్. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఈ రైనీ సీజన్లో ఇలాంటి సీవరేజ్ లైన్లు కూడా అసలు చెయ్యకూడదు. చేసినా కూడా రేపు రాబోయే బోనాల పండగకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, ఈ గుంతలు వర్షాలకు కుంగిపోయి చేసి కూడా చాలా ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా చాలా సివియర్ ప్రాబ్లంలు అవుతాయి. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఎవరు ఏ డిపార్ట్మెంట్ చేసినా కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా చేస్తారు? అందరూ వచ్చేసి ఇది సివియర్ ప్రాబ్లము అని చెప్పేసి అని అంటున్నారు. నేను ఇక్కడ స్థానికులకు కూడా నేను అదే అడుగుతున్నాను, కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పనప్పుడు కూడా స్థానికులైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏమున్నా కానీ వాళ్ళకు ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు చేయించుకుంటున్నారు. కరెక్టే, రేపు పొద్దున వాళ్ళు చేయించుకుంటున్నారు. వీళ్ళు అడ్డగోలుగా వేసేసి ఎవరైతే కాంట్రాక్టర్ చేస్తున్నాడో అడ్డగోలుగా వేసేసి డివిజన్ లో శంకేశ్వర బజార్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు? ఈ వర్క్ సిడిపి వర్క్ అండి. ఎమ్మెల్యే గారు చెప్తే సిడిపి ఫండ్స్ లో చేస్తారు. దానికి కన్సర్న్ ఏ ఉంటారు, డి ఉంటారు. సో మాకైతే తెలియదు, నేనైతే లీవ్ లో ఉన్నాను. సో మాకైతే డిపార్ట్మెంట్ అయితే నాలెడ్జ్ లేదు. ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళు చేశారంట కాంట్రాక్టర్, అంతవరకేనండి. మాకైతే తెలియదు. కానీ జిహెచ్ఎంసీ అధికారులకు కానీ ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. నేనే లేను, యాక్చువల్గా నేను లీవ్ లో ఉన్నానండి. నాకు ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఏంటండి ఏ గుంతలలో కన్సర్న్ బ్యారికేడ్స్ అవన్నీ పెట్టి ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చి లెవెల్స్ అవన్నీ కూడా మేము ఇప్పుడైతే జస్ట్ మీరు పిలిచిన తర్వాత వచ్చి చూసాను, లెవెల్స్ అయితే ప్రాపర్ గానే ఉన్నాయి. కాకపోతే అది సిడిపి ఫండ్స్ లో జరుగుతుంది కాబట్టి మా నాలెడ్జ్ లో లేదు.
అంటే మీ అబ్సెన్సీ లెవెల్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఒకటి కన్సర్న్ ఎవరన్నా నేను లేను కాబట్టి నాకు తెలియదు. మరి ఈ అబ్బాయి మేనేజర్ ఉండే మా మేనేజర్ని నన్ను అడగండి. శ్రవణ్ గారు ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలం కొంచాడ పంచాయతీ పరిధిలోని చిన్న కొంచాడ, యగటిపేట, లొట్టపేట గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మరియు అధికారులతో కలిసి నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 4 సంవత్సరాలలో అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ప్రజల నుండి వస్తున్న సమస్యలను అధికారులతో పరిష్కరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. పంటల బీమా పడింది, రైతు భరోసా పడింది, ఆసరా పడింది, పెన్షన్ ఇంటికే వస్తుంది, వైఎస్ఆర్ రైతుల వడ్డీ పడింది, వైఎస్ఆర్ 0 వడ్డీ డోక్రా పడింది, 18,750 చేయొచ్చు పడింది, వైఎస్ఆర్ డోక్రా రుణమాఫీ అయింది, అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ డోక్రా రైతు భరోసా పడింది, జగనన్న అమ్మఒడి పడిందా పక్క రైతు ఇవన్నీ అందుతున్నాయో లేదు తెలుసుకోమని. సరే ఇదేనా ఇంట్లో పెట్టి వీళ్ళు కొత్త ఇంట్లో పెట్టలేదు నీకు లిస్టు శాంక్షన్ లిస్ట్ లో అదే రైట్ పంట వైఎస్ఆర్ రైతు భరోసా పడింది, నీకు పంటల బీమా పడింది, పెన్షన్ ఇంటికే తెచ్చిస్తున్నారు, ఇవి నీకు అందుతున్నాయో లేదో తెలుసుకోమని జగన్ గారు పిల్లలు చదువుతున్నారు, జగనన్న విద్యార్థి పడింది, జగనన్న చేతుడు పడింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్ బ్యాక్ టు న్యూస్. ఇక తిట్టడమే పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోగా మారిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పులు చూపుతూ తాట తీస్తా, తోలు తీస్తా, బట్టలు ఊడదీసి కొడతా, ఇంటిలో నుంచి లాగి కొడతా అంటూ అదే తన మేనిఫెస్టోగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చిన వారు తాము ఎదగాలని భావిస్తారని, అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు చంకనెక్కే పనిలోనే ఉన్నారంటూ మండిపడ్డారు. గతంలో చంద్రబాబు తమ కుటుంబ సభ్యులను తిట్టారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేయడానికి తిరుగుతున్నారని ఇదో పవర్ పరిస్థితి అంటూ వివరించారు. నారా లోకేష్ ఇటీవల మాట్లాడుతూ అరటిపండు ప్రపంచమంతా వెళ్ళిందంటే ఆనాడు తన తండ్రి చంద్రబాబు నాయుడు వేసిన విత్తనమే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పప్పు ముద్దపప్పు అని మరోసారి నిరూపించుకున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. నర్సుల పోస్టులు, పారామెడికల్ పోస్టులు అన్ని కూడా ఫిల్అప్ చేసి డాక్టర్ల కొరత లేకుండా, మందుల కొరత లేకుండా ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 2300 పైచలకు జబ్బులకంతా కూడా ఉచిత వైద్యం ఇచ్చేదే కాకుండా వైద్యం మీరు ఎక్కడైనా చేసుకోండి, బెంగళూరులో చేసుకోండి, చెన్నైలో చేసుకోండి, హైదరాబాద్ లో చేసుకోండి, వాటికి కూడా మేము వర్తింపజేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కాకుండా
వారు వైద్యం అయిన తర్వాత వచ్చి విశ్రాంతి తీసుకుంటే ఇంట్లో ఆ సమయంలో కూడా ఆర్థికంగా కూడా ఆదుకునే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం చేస్తా ఉందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతం అంతా కూడా మనకు చాలా దుర్భిక్షంతో కూడుకున్న ప్రాంతం. మనకు అనేక రకాల ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారు మనకు ఇవ్వడం జరిగింది. కేవలం గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా మనకు సాగునీరుకి తాగునీరుకి 3 రిజర్వాయర్లు నిర్మించి అక్కడికి నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి భావంతో వారు 3 రిజర్వాయర్లు మంజూరు చేస్తే వాటిని నింపడానికి శక్తివంతం లేకుండా చంద్రబాబు నాయుడు కృషి చేసి కాడకుండా పలుపేడుతో ఈరోజు వాటి మీద స్టే కూడా తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చేయలేదు. 30 సంవత్సరాలు ఇక్కడ ఒకే కుటుంబం పరిపాలించింది. ఎక్కడైనా రోడ్లు వేసారా? ఎక్కడైనా సాగునీరు ఏమైనా చూసారా? ఎక్కడైనా 10 సబ్స్టేషన్లు కట్టించారా? ఏ అభివృద్ధి కార్యక్రమం పుట్టుబడింది ఇక్కడ? ఈ 4 సంవత్సరాలలో వాళ్ళు 30 సంవత్సరాల్లో చేయలేనివన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం చేశాము. ఏ ఊరికి కూడా ఈరోజు మట్టి రోడ్లు లేదు. మరి కొత్త గొప్ప ఉన్న రోడ్లు కూడా పూర్తి స్థాయి ఎన్నికల లోపల పూర్తయితే ప్రతి ఊరికి కూడా 10 ఉందా 1 ఉందా చూడకుండా 20,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకులు ప్రతి ఊరికి కూడా మనం కడతా ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా తొలి ప్రేమ రీ రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లలో సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాను జూన్ 30న రీ రిలీజ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని చాలా థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ అయింది. థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. స్క్రీన్ ముందుకెళ్లి డాన్సులు చేస్తున్నారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. తిరుపతి నగరంలో తొలి ప్రేమ సినిమా ప్రదర్శితం అవుతున్న ప్రతాప్ థియేటర్ లో అభిమానులు హంగామా చేశారు. థియేటర్ ను ధ్వంసం చేశారు. తొలి ప్రేమ సినిమాలోని పాటలకు కొంతమంది ఫ్యాన్స్ స్క్రీన్ వద్దకెళ్లి డాన్సులు చేశారు. థియేటర్ యాజమాన్యం వారిని వారించింది. దీంతో కోపంతో ఊగిపోయిన అభిమానులు థియేటర్ ను ధ్వంసం చేశారు. అభిమానుల దాడిలో ప్రతాప్ థియేటర్ కొంత భాగం ధ్వంసమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఒక్క అవకాశం అన్న జగన్ ప్రజలను ముంచేస్తాడని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి దోచుకోవడం దాచుకోవడం తప్ప మరేమీ తెలియదని విమర్శించారు. బటన్ నొక్కుతున్నట్లు చెబుతున్న జగన్ నిత్యావసరాల ధరలు మాత్రం తగ్గించడం లేదని, ప్రభుత్వం సరఫరా చేస్తున్న కల్తీ మద్యం ప్రజల ప్రాణాలు తీస్తోందన్నారు. ఇటీవల ఓ కంటి వైద్యుడు మాట్లాడుతూ చికిత్సకు వచ్చే 30 మందిలో 5గురికి చూపు దెబ్బతింటుందని, దానికి కల్తీ మద్యమే కారణమని చెప్పాడన్నారు. 70 ఏళ్లు బతకాల్సిన వారు 50 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక మంత్రి బోసురాజు. మంత్రిగా తొలిసారి ఇంటికి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికిన రేవంత్. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ పొంగులేటి. తనకు కానీ తన కార్యకర్తలకు కానీ ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని స్పష్టం. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు విగ్రహ ఆవిష్కరణ ఉంటుందన్న నిర్వాహకులు. ఆర్టీసీ బస్సు ఢీకొని 2 విద్యార్థుల మృతి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.